హాయ్, ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు యేసు ఇచ్చు బహుమానం ఏంది, లేకుంటే ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఒకటి గుర్తు చేసాడు. నేను ఎప్పుడు కూడా మరి రేపేమవుతుంది, ఎల్లుండేమవుద్ది, లేకుంటే నేను చేసే వ్యాపారం బాగపోతుందా, లేకుంటే మన సేవ బాగపోతుందా, లేకుంటే ప్రభు అన్నిటినీ కూడా మరి చక్కగా చేస్తాడా, ఇంకా రానున్న దినములు ఎలా ఉంటుంది అని చెప్పేసి మరి ఒకరోజు నేను బాధపడుతూ ఉన్నాను అన్నమాట. అప్పుడు ప్రభు నాకు ఒకటి గుర్తు చేశాడు. ఏమని గుర్తు చేశాడంటే, శామ్, ఐ హోల్డ్ యువర్ ఫ్యూచర్ ఇన్ మై హ్యాండ్స్. నీ యొక్క జీవితం నా హస్తంలో ఉంది అని ప్రభు గుర్తు చేశాడు. అప్పుడు నేను ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నాకు ఒక వచనాన్ని ఆయన గుర్తు చేశాడు. మత్తయి 6వ అధ్యాయము 25-26 వచనాలు మరి మనం చూసినట్లయితే అక్కడ ఏమని ఉందంటే, రేపటి దినము గురించి మీరు బాధపడటం మీకు అవసరం లేదు, మరి అలాగే ఈరోజు ఏ కష్టం ఉందో అది మాత్రం చూసుకోండి అని రాయబడి ఉంది. అలాగే మనం పక్షులను మనం చూస్తే అవి రేపటి దినం ఏం తింటాయి, ఏం పూజిస్తాయి అనే ఆలోచన దానికి ఏది కూడా ఉండదండి. కానీ మన ప్రభు వాటికి తగిన సమయంలో అన్నిటినీ కూడా ఆయన అనుగ్రహిస్తాడంట. అలాగే నేను అన్నిటినీ చూస్తూ ఉన్నాను. ప్రభువా, మరి రేపటి దినము గురించి మేము బాధపడకుండా మేము ఎలా ఉండొచ్చు అని నేను ఆలోచిస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, నీ కొరకు నేను సిలువకే వెళ్ళాను, మరి నీ కొరకు ప్రాణం ఇచ్చి నిన్ను రక్షించిన వ్యక్తిని నేను, మరి నీ కొరకు రేపటి దినం నీకేం కావాలో అది నాకు తెలియదా అని ప్రభు నాకు గుర్తు చేశాడు. సో అలాగే మనం ఇజ్రాయేల్ ప్రజలు వారి యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే ప్రభు వారు అడుగు వేస్తూ ఉండగా ప్రతిరోజు కూడా పరలోకం నుండి మన్నాను కురిపించాడు, వారికి కావలసిన మాంసాన్ని ఇచ్చాడు, వారికి కావలసిన నీటిని అనుగ్రహించాడు కదండి వారి యొక్క మార్గంలో. అలాగే ప్రభు ఈరోజు మీ దగ్గర ఏం మాట్లాడుతున్నాడంటే, నీకు రేపేం అవసరమో అది నాకు ముందే తెలుసు, దాన్ని ఇవ్వటం నా పని అని ప్రభు ఈరోజు మీకు మాట్లాడుతూ ఉన్నాడండి. మరి అలాగే నేను చిన్నోడిగా నేను ఉన్నప్పుడు నాకు వీడియో గేమ్స్ చాలా ఇష్టం అన్నమాట. చాలా గేమ్స్ ఆడే అలవాటు నాకు ఉండేది. అప్పుడు ఒకరోజు ఏం చేశానంటే, మా డాడీ దగ్గర వెళ్ళి, డాడీ నాకు ఇలా గేమ్ కావాలి డాడీ, మంచి వీడియో గేమ్ కావాలి నాకు అని చెప్పేసి మా డాడీ దగ్గర అడిగాను అనమాట. వెంటనే మా డాడీ ఏం చెప్పారంటే, రేపు కొనిస్తారా అని అన్నాడు. అంటే ఏంది అంటే మా డాడీ మంచి బిజినెస్ మ్యాన్ కదా, మరి ఎందుకు రేపు అంటుండని చెప్పేసి సరే డాడీ అని చెప్పాను. మరి దానికి నెక్స్ట్ రోజు వెళ్ళి మా డాడీ దగ్గర అడిగాను, డాడీ ఐ నీడ్ మై వీడియో గేమ్ అన్నాడు. నేను అడిగిన వీడియో గేమ్ నాకు కావాలి డాడీ అంటే మళ్ళీ రేపు అన్నాడు. ఏంది మళ్ళీ రేపు అన్నాడని చెప్పేసి మళ్ళీ రేపు వెళ్ళి, అంటే నెక్స్ట్ రోజు వెళ్ళి మళ్ళీ అడిగాను అనమాట. వెంటనే మా డాడీ ఏం చేశాడంటే, మార్కెట్లోనే ఉన్న బెస్ట్ వీడియో గేమ్ నాకు కొనిచ్చాడు. అప్పుడు ఆ టైంలో ప్లే స్టేషన్ అని అంటారు. సో వెంటనే నాకు ఎంతో సంతోషంగా అయిపోయింది. అబ్బా, మన డాడీ ఏది మామూలు వీడియో గేమ్లో కొనివ్వలేదు, కానీ మార్కెట్లోనే ఉన్న మంచి ఖరీదైన వీడియో గేమ్ నాకు కొనిచ్చాడని చెప్పేసి చాలా సంతోషంగా అయిపోయాను. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తానంటే, మన ప్రభు కూడా అలాంటి వ్యక్తి అండి. మన జీవితంలో ఏది చేసినా మంచిదే చేస్తాడు, కరెక్ట్ టైంలో బెస్ట్ మాత్రమే మనకిస్తాడు. సో ఈరోజు ప్రభు మీతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను తగిన సమయంలో అన్నిటినీ కూడా నీ మంచి కొరకు, నీ మేలు కొరకు మంచిదే చేస్తాను అనే ప్రభు ఈరోజు మీకు గుర్తు చేస్తూ ఆయన ఉన్నాడండి. సో ఈరోజు మీరు ఏదైనా బాధపడుతున్నట్లయితే, రేపు నేనేం చదవాలి, రేపు ఏం ధరించాలి, నేను రేపేం నేను ఎలా ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాను, లేకుంటే నేను ఎలా ఈ ఫీజు కడతాను, నేను ఎలా ఈ హెల్త్ ఇష్యూ నుంచి బయటికి వస్తాను, నేను ఎలా నా పరిస్థితుల్లో నుండి నేను బయటికి వస్తాను అనే ఆలోచన మీకు ఉన్నట్లయితే ప్రభు ఈరోజు మేము గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను అన్నిటినీ కూడా చూస్తున్నాను, అన్నిటినీ కూడా నీ మేలు కొరకు నేను అన్నిటినీ కూడా సరిచేస్తాను అని చెప్పేసి
ప్రభు ఈరోజు మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభువా, మేము రేపటి దినం గురించి మేము బాధపడకూడదని, మరి ఆ పక్షులు ఎలా ఏ ప్లాన్ అది చేయకుండా మీరు వాటికి కావాల్సిన అన్నింటినీ కూడా మీరు అనుగ్రహిస్తున్నారో, అలాగే మా జీవితంలో కూడా రేపటి దినం కొరకు మాకు ఏం కావాలో, రేపటి దినం కొరకు మాకు కావాల్సిన జాబ్, రేపటి దినం కొరకు మాకు కావాల్సిన ఫినాన్సెస్, రేపటి దినము కొరకు మాకు కావాల్సిన ఒక మంచి లైఫ్ని మీరు మా కొరకు మీరు సిద్ధపరిచారు అని ఈరోజు మేము నేర్చుకున్నాము. అలాగే మీరు మా లైఫ్లో ఏదేది ఏ టైంలో అవ్వాలో మీకు తెలుసు కనుక, మీకు అన్నిట్లో మాకు బెస్టే మీరు మాకు ఇస్తారు కనుక, మాకు మంచిది మాత్రం మీరు ఇచ్చి దీవించమని మేము అడుగుతూ ఉన్నాం. ఎస్ లార్డ్, వి గివ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మైటీ హ్యాండ్. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ డు ప్రే. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.